నమస్తే, వెల్కమ్ టు జీనియస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్ఎన్బి సిఈ శ్రీనివాసరెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం. వెల్వం రోడ్డు పనులకు టెండర్లు పిలవకుండా అడ్డుకుంటున్నారని వెల్లడి. 48 గంటల టెండర్లకు పిలవకపోతే నిరాహార దీక్ష చేస్తానని వెల్లడి. ఓడ్చూర్ అంశంపై విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ. ఓడ్చూర్ అంశంపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్. విజయవాడ కృష్ణానది వరదల ఉధృతి తగ్గేలా కోరుతూ దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి సేనానాయక్ దంపతులు పవిత్ర కృష్ణమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఆర్ఎన్బి సిఈ శ్రీనివాసరెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బుధవారం విజయవాడలో జిల్లా అభివృద్ధి సమావేశంలో ఆయన మాట్లాడారు. వెలవడం రోడ్డు పనులకు టెండర్లు పిలవకుండా సిఈ అడ్డుపడుతున్నారన్నారు. 48 గంటల్లో టెండర్లు పిలవకపోతే నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీనివాసరెడ్డినే సిఈగా ఉన్నారని, ఆయన పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా న్యూజిలాండ్ వైపు నుంచి పెట్టేస్తున్నాడు రోడ్డు భవన దగ్గర. అసలు ఇంత దరిద్రంగా ఉన్న పరిస్థితి ఇప్పటికీ సిఈ గారి అకౌంట్ లో 6 చనిపోయారు, 20 మందికి కార్డులు చేతిరిగి అవన్నీ ఆ మహానుభావుడు పుణ్యమే. సరే, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఫైనాన్స్ దగ్గర క్లీన్ చేసి శాంక్షన్ చేసుకొచ్చి ఇటు నుంచి పెట్టాలంటే మంత్రి గారు ఇమీడియట్ సంతకం పెట్టి పంపిస్తే కావాలని ఈ రోడ్డు అంట ఇప్పుడు వాళ్ళు వేసిన అధికారులు వేసిన ఎస్టిమేట్ ని ఫైనలైజ్ చేయకుండా 15 రోజుల నుంచి ఆయన దగ్గర పెట్టుకుని వెనక్కి ముందుకి వంకలు పెట్టి ₹1 శాంక్షన్ లేక ఒక పక్క గవర్నమెంట్ అవస్థ పడతా ఉంది. శాంక్షన్ వచ్చిన వాటిని కూడా ఎస్టిమేట్ అది కాలయాపన చేసి ఉద్దేశపూర్వకంగా నిన్న మొన్నట్లో 6 కింద పడి ప్రమాదాలు అయ్యి కాళ్ళు చెందింది. ఆయన ఆఫీసులో కూర్చొని నేను చెప్పింది కావాలని, నేను వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చానని ఒక కచ్చితో అతను ఉద్దేశపడుతున్న అడ్డు పెడతా ఉన్నాడు. నేను మంత్రి గారి ఆఫీస్కి వెళ్లి మొన్న 5 గంటల సేపు కూర్చున్నా. మంత్రి గారి క్యాబినెట్ మీటింగ్ అయ్యాన్ని పట్టుకొని ఈ పరిస్థితి చూపించాలని. నేను ఆఫీసు లోపల ఉన్నానని తెలిసి గేటు దగ్గరకు వచ్చి ఆయనకు వెళ్ళిపోయాడు. లోకేష్ బాబు గారికి కూడా ఇదే విషయం కంప్లైంట్ చెప్పాను, అందరికీ చెప్పాను సార్. ఇది కనుక ఎస్టిమేట్ పూర్తి చేసి రేపు సాయంత్రం లోపల మీరు టెండర్లకు వెళ్ళకపోతే నేను గవర్నమెంట్ లో ఉంటే ఉన్నా, ఎల్లుండి ఉదయం 100 కార్లతో 500 మందితో వచ్చి మీ సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు కూర్చోకపోతే ఎవరు చెప్పినా నాకే సమస్య లేదు. జనాన్ని ఎంతమంది మీరు బలి తీసుకుందాం అనుకుంటున్నారు? కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తారు సార్. ఇది నిర్లక్ష్యం, ఇది దౌర్భాగ్యం, ఇది దరిద్రం. వీడియో చూసాక ఆయన వాయిస్ రావట్లేదండి. టెండర్ లో ఉందా? ఎప్పుడు లాస్ట్ డేట్ ఓపెనింగ్? టెండర్ లో పిలవలేదు సార్. నిన్నట కూడా మళ్ళా దాంట్లో ఎస్టిమేట్స్ ని రివైజ్ చేయమని చెప్పి వెనక్కి పంపించారండి. టెండర్ పిలిచారా, ఎస్టిమేట్ పంపించారా? ఏంటి శాసన గారు టెండర్లు పిలిచారా? ఓడ్చూర్ అంశంపై విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ నేతలు ఆందోళన నిర్వహిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వైఎస్ షర్మిలారెడ్డితో పాటు మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్నారు. ఓడ్చూర్ అంశంపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు స్పందించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. ఈ రోడ్డు చాలా హెవీగా రోడ్డు ఉంది
విజయవాడ కృష్ణానది వరదల ఉధృతి తగ్గేలా కోరుతూ కనకదుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి సేనానాయక దంపతులు పవిత్ర కృష్ణమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ నేతృత్వంలో ఈ పూజలు జరిగాయని సేనానాయక్ తెలిపారు. పసుపు, కుంకుమ, గాజులు, ప్రత్యేక వస్త్రాలు దుర్గమ్మ నుంచి ఆ కృష్ణమ్మకు సమర్పించబడినట్లుగా చెప్పారు. కృష్ణానది వరద శాంతి, ప్రజల సుఖ సంతోషాల కోసం ప్రార్థన చేశామని వెల్లడించారు. ప్రకాశం బ్యారేజ్కు వరద నీరు భారీగా పోటెత్తిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో గత 4 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీగా కురిసిన వర్షాల కారణంగా లక్షలాది క్యూసెక్ల వరద నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను, రెవెన్యూ ఉన్నత స్థాయి అధికారులను అప్రమత్తం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. అవసరమైతే ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజల సహాయార్థం విజయవాడ కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు. అత్యవసర సమయాల్లో హెల్ప్ లైన్ నెంబర్ 9154970545కు కాల్ చేయాలని కోరారు. ప్రజల ఆస్తి ప్రాణ రక్షణకు రెవెన్యూ అధికార యంత్రాంగం, సిబ్బంది, ప్రభుత్వం సిద్ధంగా ఉందని మార్గనిర్దేశం చేశారు. ప్రకాశం బ్యారేజీకు వరద నీరు పోటెత్తుతోంది.
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఘన విజయంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. కడప జిల్లాలోని టీడీపీ నేతలంతా పులివెందుల విజయం పట్ల స్పందించాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగ రాస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు. 6,735 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలిచారు. ఈ ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల తర్వాత చరిత్ర తిరగ రాశామని సీఎం ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగాయి కాబట్టి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలకు 11 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల కౌంటింగ్ లో 30 ఏళ్ల తరువాత ఓటు వేశామని, ఓట్లు స్లిప్ పెట్టారని, అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది ప్రజలు గమనించాలని సూచించారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి అరాచకాల నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని నొక్కి చెప్పారు. 30 ఏళ్ల తర్వాత పులివెందుల ప్రజలు ఓటు వేశారనేది ఏపీలో ప్రజలకు తెలియజేయాలని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయని కూడా చెప్పాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న బుడమేరుకు ముప్పు లేదని ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని ఎంపీ కేశన్ చిన్ని బొండా ఉమామేశ్వరరావు తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, అత్యవసర సమయంలో ప్రభుత్వాన్ని సంప్రదించాలని వారు కోరారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ ఇందిరా నాయక్ నగర్ భరతమాత గుడి రోడ్డు నందు బుడమేరు కాలువను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ జరగక విజయవాడ ముంపునకు గురై ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3,000 కోట్లతో బుడమేరు కాలువ ఆధునీకరణ చేసి 3 లక్షల క్యూసెక్ల నీటిని మళ్లించి ముంపును తంపించిందని అన్నారు. ప్రస్తుతం పరిస్థితిని ఎప్పటికప్పుడు ఒక పక్క ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది, మరోపక్క మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు, అధికారులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో చర్చలు జరుపుతున్నామని, ప్రజలు వాదాంతాలు నమ్మొద్దని సూచించారు. గత సంవత్సరం విజయవాడ నగరంలో బుడమేరు వరదలను గుర్తు చేసుకుంటూ అటువంటివి భవిష్యత్తులో మరింకెప్పుడు కూడా జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. విజయవాడలో వర్షం పడిందంటేనే కొంచెం భయానక వాతావరణం నెలకొంది. ఎందుకంటే గత సంవత్సర అనుభవాలు ఈ ప్రాంతం అంతా బుడమేరు నీటితో ముంచెత్తింది. ఆ సమయంలో ప్రభుత్వం అప్పుడే వచ్చిన సందర్భంగా నష్ట నివారణ చర్యలు తర్వాత తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే మొన్న ఈ బుడమేరుకి ఎక్కడా కూడా రిటైనింగ్ వాల్ కట్టి, ఎక్కడైతే గండ్లు పడుతున్నాయో ఆ ప్రాంతాన్ని అంతా కూడా రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. కానీ ఉదయమే ఎమ్మెల్యే బొండా ఉమా గారు మనం బుడమేరు ప్రాంతాన్ని సందర్శిద్దామని తెలియజేసిన వెంటనే అందరం కలిసి ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో మరి ఏటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ప్రస్తుతానికైతే బుడమేరులో వచ్చి ఎటువంటి ఇబ్బంది లేదు. కృష్ణా నుంచి 3,80,000 క్యూసెక్లు కిందకి వదులుతున్నా కూడా విజయవాడ నగరానికి ముప్పు అంటే బుడమేరు వల్లే వస్తుంది. దీన్ని శాశ్వత పరిష్కారం వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని సూచనలు, సలహాలు చేశారు. సెప్టెంబర్ 30వ తారీఖు నాడు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల బుడమేరు కాలువ ఆధునీకరణ చేయకపోవటం వల్ల ఆ రోజు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఖమ్మం నుంచి కానీ, కృష్ణా జిల్లా ఎగువ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి
వరద బుడమేరు విజయవాడ నగరంలో ముంచెత్తింది. వెంటనే మేల్కొన్నటువంటి ఈ ప్రభుత్వం జరిగినటువంటి పొరపాట్లని, ఎక్కడైతే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లని 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రిటైనింగ్ వాల్స్ కానీ, ఎక్కడైతే గండు పడినాయో అక్కడ రిటైనింగ్ వాల్స్, గేట్లు చేపించడం కానీ, దాదాపు 3 లక్షల క్యూసెక్కుల పై చెలుకు వాటర్ని కృష్ణా నదికి వెళ్ళటానికి ఎటువంటి అడ్డు లేకుండా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో పూర్తి చేశాం. ప్రతి పునరావాస కేంద్రంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్ అన్నారు. నగరంలో ఉన్న 40 పునరావాస కేంద్రాల్లో లోతట్టు వరద ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను వారి సమీపంలోని పునరావాస కేంద్రంలోకి తరలించి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా సమయానికి అన్ని సౌకర్యాలతో ఆహారంతో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కమిషనర్ ధ్యాన్ చందర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ప్రకాశం బ్యారేజ్, హెచ్బి కాలనీ, అజిత్ సింగ్ నగర్, అన్నా క్యాంటీన్, వన్ టౌన్ లో బ్రిడ్జ్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వన్ టౌన్ లో బ్రిడ్జ్ వద్ద ఉన్న గోడ ప్రమాదకరమైన స్థితిలో ఉందని ఇప్పటికే పలుమార్లు చెప్పినప్పటికీ అధికారులు ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకుని వెంటనే ఆ మరమ్మతులు చేపట్టాలని, ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా వెంటనే చర్యలు తీసుకునేలా ఇరిగేషన్ శాఖ వారితో మాట్లాడాలని, వెంటనే మరమ్మతులు చేయించాలని కమిషనర్ అన్నారు. కొత్త రాజరాజేశ్వరిపేట కేర్ అండ్ షేర్ స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు ఉదయం టిఫిన్ కమిషనర్ ధ్యానచంద్ర అందించారు. గురువారం నగర పరిధిలో గల పునరావాస కేంద్రాలలో 660 మందికి ఆహార సౌకర్యం కల్పించారని అన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని, వరద నీరు లేబర్ కాలనీ నివాస స్థలాల్లో చేరుకున్న ప్రదేశాలలో వారికి ఇంటి వద్దనే ఆహారం కల్పించాలని అన్నారు. పులివెందులలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరిపారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామిని అపహాస్యం చేసింది, తండ్రి కొడుకులు ప్రజాస్వామ్యాన్ని చెరబెట్టారని ఘాటు విమర్శలు చేశారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుటే టీడీపీ కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారంటూ ఆధారాలు చూపించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఎన్నిక జరపడం ఏంటి, సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన పోలీసులు ఇలాగేనా చేసేది అని ఎద్దేవా చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని టీడీపీ నేతలై నమ్మడం లేదు అన్నారు. చంద్రబాబు, లోకేష్ మాటలను టీడీపీ నేతలే నమ్మడం లేదు. ఇతర ప్రాంతాల టీడీపీ నేతలు పులివెందుల్లో ఎలా ఓట్లు వేశారనేది సమాజం మొత్తం చూశారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదని ఘాటుగా విమర్శలు గుప్పించారు. రాజంపేట నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీ, అలాగే కుప్పంలో ఒక ఎంపీటీసీ, అలాగే ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్. అంటే మచ్చుకు ఎంచుకుని మహా గొప్పగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉప ఎన్నికల్ని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్తో కూడబలుక్కుని ఈ ఎలక్షన్లు పెట్టారు. ఈ ఎలక్షన్లు పెడతాం ఇంకొక 12 మాసాలు 13 మాసాలు ఉన్నటువంటి టర్మ్ ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పెట్టినటువంటి జెడ్పీటీసీల్లో ఎన్నికలు పెట్టారు. ఈ ఎన్నిక మొదలైన దగ్గర నుంచి, నామినేషన్ వేసే దగ్గర నుంచి ఎన్ని తంతులు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత అపహాస్యం చేశారు. అంటే కాకి చొక్కాలని, లాఠీలను అడ్డం పెట్టుకుని, అంటే తొత్తులుగా మారినటువంటి కొంతమంది అధికారుల్ని అడ్డం పెట్టుకుని, పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టి ఏ రకంగా ప్రజాస్వామ్యాన్ని కొంతమంది కాకి బూట్ల కింద ఏ రకంగా నలిపివేశారో, ఛిద్రం చేశారో ప్రజాస్వామ్యాన్ని మనం చూసాం. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్, ఎంపీ అవినాష్ రెడ్డి, వైసీపీ నాయకులు అంబటి రాంబాబు వ్యాఖ్యలను ఉమ్మడి
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గునే ప్రకాశ్రావు ఖండించారు. పులివెందుల ఎన్నికల సమయంలో జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని జగన్ అవాకులు చవాకులు మాట్లాడటం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ మీడియా సమావేశం నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఎన్నికల విషయంలో జగన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికలు నిర్వహించారన్నారు. ప్రతిపక్ష పార్టీ హోదా కూడా లేని జగన్ అవాకులు చవాకులు మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలవడానికి కారణం తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కష్టం వల్లనేనని, అయితే ఈసారి తల్లి చెల్లి కూడా సాయం చేయలేదన్నారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా భయస్థుడు, సిబిఐకు భయపడి తిరుగుతున్నాడని, తల్లి చెల్లి మీద కేసు వేసిన వ్యక్తి జగన్ అని సిగ్గుండాలన్నారు. జగన్ ను నమ్ముకొని లిక్కర్ స్కామ్ లో చాలా మంది ఇప్పుడు జైలు పాలయ్యారని, మరి మీ నాయకులను జైలుకు వెళ్లి కలిసినట్టే మరి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన అధికారులను ఎందుకు జైలుకు వెళ్లి కలవట్లేదన్నారు. లిక్కర్ స్కామ్ లో ఇంకా అరెస్టులు జరుగుతాయి. చివరకు లిక్కర్ కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ నిన్నగాక పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు, గుంటూరులో అంబటి రాంబాబు గారు, ఈ 3 ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినప్పుడు నిన్న ఈవినింగ్ విజయవాడ ఒక కార్యక్రమంలో వచ్చాను. యాక్చువల్ నేను రాజకీయాల్లో లేను, కానీ రాజశేఖర రెడ్డి గారితో కలిసి పనిచేసి సుదీర్ఘకాలం రాజకీయంలో ఉండి ఈ విషయాలు చూసినప్పుడు ఈ రిగ్గింగ్ కానీ ప్రజాస్వామ్యం కానీ ఇటువంటి ఏదైతుందో పదాలు యూజ్ చేసినప్పుడు ప్రిస్టేజ్, అంబటి రాంబాబు అంటాడు ప్రిస్టేజ్, ఈ యొక్క ఆఫ్టర్ ఆల్ జడ్పీటీసీకి ప్రిస్టేజ్ అని మాట్లాడము, శాపనార్థాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టడము, ప్రజాస్వామ్యం కూని అయిందని చెప్పడము చాలా విచిత్రంగా ఉంది. అతను ముఖ్యమంత్రిగా ఉండగా 4 years బ్యాక్, ఇట్ ఈజ్ 2021, ఇప్పుడు 25 అనుకుంటే కదా, 4 years బ్యాక్, ఇంకొక 1 year ఉంది, ఆల్మోస్ట్ 1 year 14 months. ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితి ఉండే, ఎలా ఏకపక్షంగా మున్సిపాలిటీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ ఎంపీపీలు కానీ ఏ విధంగా ఏదైతుందో యునానిమస్ అయినాయి అనేది మనము ఒకసారి ఒక కడపనే తీసుకుందాము. నేను అనుకుంటున్న 175 అసెంబ్లీ సెగ్మెంట్లో ఎన్ని మున్సిపాలిటీ ఉన్నదో దగ్గర అకౌంట్ లేదనుకోండి, ఓన్లీ 2 తాడిపత్రి బోటాబోటిగా ఇంకేదో మున్సిపాలిటీస్ వచ్చాయి. అలాగే ఒక్క జిల్లా పరిషత్ రాలే, సింగిల్ జిల్లా పరిషత్. అటువంటిది కడపలో 51 జడ్పీటీసీలు, 51 ఎంపీపీలు, నేను అనుకుంటున్న 40 జడ్పీటీసీలు యునానిమస్. వరదలను ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికైనా ప్రభుత్వం రెడీగా ఉందని రాష్ట్ర మంత్రి పార్థసారథి తెలిపారు. పులివెందుల గెలుపు ఉత్సాహం నిలిపిందని తెలిపారు. వైసీపీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం ఉన్నట్ట జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. పులివెందుల ప్రజాస్వామ్యంపై జగన్ ఆలోచించుకోవాలని హితవు పలికారు. 30 ఏళ్ల తర్వాత ప్రజలు పులివెందులో ఓటు వేశారని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడుపై జగన్ అనవసరంగా మాట్లాడుతున్నారని, ఎన్ని శాపాలు పెట్టిన చంద్రబాబు నాయుడుకి ఏమీ కాదు, భగవంతుని ఆశీర్వాదం ఉందని అన్నారు. అధిక వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు కానీ, సామాన్య ప్రజానికానికి కానీ, విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్య తలెత్తకోకుండా తగు చర్యలు తీసుకుని ప్రజాజీవనాన్ని సాఫీగా జరిగేటట్లు చూడటం జరిగింది. ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవటానికి అప్రమత్తంగా యంత్రాంగం సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు అని చెప్పేసి మనం చేస్తాం. ఈ వరదల్లో రేపు ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం, 79వ దినోత్సవం. పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14 అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఓటమిని గౌరవంగా ఆహ్వానించి
ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిలాగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. మాట్లాడితే ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు, వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపుకు నాంది పలుకుతూ తొలుత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాక్లలో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్ఓ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని సూచించారు. సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగినటువంటి స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ను కూడా ఉచితంగా సరఫరా చేస్తున్నట్లుగా వారు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ స్థానంలో జూట్ బ్యాగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగ్ స్టాల్స్ ను రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 15 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దాలనే లక్ష్యంలో భాగంగా ఈ జూట్ బ్యాగ్ స్టాల్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వచ్చే ఏడాది జూన్ 5 కల్లా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు నాంది పలుకుతూ తొలుత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా రాష్ట్ర సచివాలయాన్ని తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యాచరణ అమలులో భాగంగా తొలుత రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులైన ప్లాస్టిక్ కప్పులు, ప్లేట్లు, స్టిక్కర్లు, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ల అమ్మకం, పంపిణీ మరియు వాడకంపై తక్షణ నిషేధాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా రాష్ట్ర సచివాలయంలోని అన్ని బ్లాకుల్లో త్రాగునీరు అందుబాటులో ఉండే విధంగా ఆర్ఓ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని, సచివాలయ ఉద్యోగులకు పునర్వినియోగించదగిన స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ బాటిల్ ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుండి పార్టీ అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేసిన నాగుల మీరాకు చైర్మన్ పదవి ఇచ్చి చులకన చేయడం సబబు కాదని ఆంధ్రప్రదేశ్ దూదేకుల నూర్ భాషా సంక్షేమ సంఘం ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ షేక్ ఖాజా రహమతుల్లా, జనరల్ సెక్రటరీ కాసిం షరీఫ్ వ్యాఖ్యానించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా 2013లో గుంటూరు నందు దూదేకుల నూర్ భాషా సింహగర్జన జరిగినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు అంత భారీ సభలో తమకు 1 ఎంపీ స్థానం, 4 ఎమ్మెల్యే స్థానాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. నాగుల మీరాకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ప్రభుత్వం గౌరవించాలని డిమాండ్ చేశారు. ఈరోజు అత్యవసర ప్రెస్ మీటింగ్ ఏర్పాటు చేయటం గల కారణాలు ఏంటంటే, ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ చైర్మన్లను విడుదల చేసిన సందర్భంగా
మా నూరు భాషలకు అన్యాయం జరిగిందనే దాని మీదే ఇవాళ ఈ ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మా నూరు భాషలకు అనేకమైన వాగ్దానాలు చేసి ఉన్నారు. ఆ వాగ్దానం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా గతంలో మేము గుంటూరులో మహాసభ నూరు భాష గర్జన మహాసభ పెట్టినప్పుడు కూడా మీకు ఒక ఎంపీ సీట్ను 4 ఎమ్మెల్యే సీట్లు కూడా ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం మా పెద్దలైన మా నాగుల మీరా గారికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి నూరు భాష చైర్మన్ ఇవ్వడం చాలా అన్యాయకరమైన పరిస్థితి. టీడీపీని నమ్ముకొని గత ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీకి పనిచేస్తున్న మా నూరు భాష అయిన నాగుల మీరా గారికి ఇలా అన్యాయం చేయడం అనేది కరెక్ట్ అయిన పరిస్థితి కాదు. యూత్ అంతా ఆగ్రహంతో ఉన్నారు. కూరలో కరాపాకు తీసేసినట్టు మా నూరు భాషని పక్కన పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. అదేవిధంగా మా నూరు భాషలు గొంతు చట్టసభల్లో వినబడాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము గతంలో మాకు ఇవ్వాల్సిన రాయితీలు కానీ ప్రతి ఒక్కటి కూడా కల్పించాలి. అదేవిధంగా ఈ నూరు భాష చైర్మన్కి అనేక మంది ఉన్నారు. వారు చేసే పరిస్థితిలో కూడా ఉండగా నాగుల మీరా గారికి డిగ్రీ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఎల్కేజీలో పెట్టడం, ఎల్కేజీకి ఇచ్చినట్టు ఈ చైర్మన్ పదవి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీనికి మేము వ్యతిరేకిస్తున్నాము. నూరు భాష తరపున, సంఘం తరపున మేము వ్యతిరేకిస్తున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్ఎన్బి సిఈ శ్రీనివాసరెడ్డిపై మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆగ్రహం. వెల్వం రోడ్డు పనులకు టెండర్లు పిలవకుండా అడ్డుకుంటున్నారని వెల్లడి. 48 గంటల టెండర్లకు పిలవకపోతే నిరాహార దీక్ష చేస్తానని వెల్లడి. ఓడ్చూర్ అంశంపై విజయవాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీ. ఓడ్చూర్ అంశంపై తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు స్పందించాలని డిమాండ్. విజయవాడ కృష్ణానది వరదల ఉధృతి తగ్గేలా కోరుతూ దుర్గమ్మ దేవస్థానం కార్యనిర్వహణాధికారి సేనానాయక్ దంపతులు పవిత్ర కృష్ణమ్మకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఇవి రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.